వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. కలవని మనసుల కలయిక ఎపిసోడ్ 45. అనుకున్నట్లుగానే నిత్య భూతం బొమ్మ వెతుక్కుని పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే తనకి దెయ్యాలు అరుస్తున్నట్లు కాంచన మ్యూజిక్ సాంగ్ వినిపించింది. భయపడుతూనే శ్రీయాంజని, ప్రసన్నాంజని అంటూ ఆ మ్యూజిక్ సాంగ్ వినిపిస్తున్న వైపుగా అడుగులు వేసింది. నిత్య అడుగులు ముందుకు పడుతుండగా గజ్జెల శబ్దం కూడా వినపడింది. నిత్య వెన్నులో వణుకు మొదలైంది. అమ్మో, ఈ గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీయాంజని, ప్రసన్నాంజని, శ్రీయాంజని, ప్రసన్నాంజని. ఈ టెన్షన్లో ఆంజనేయం దండకం కూడా గుర్తు రావట్లేదే. రామయ్య, ఈ అల్పప్రాణిని కాస్త కరుకరించవయ్యా స్వామి. నేను ఈ భూతం మాస్క్ పెట్టుకోవడం వల్ల నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఫిక్స్ అయ్యి ఫ్యామిలీ పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యే ఇంటికి పంపతీసి. ఓ అమ్మో ఆంజనేయ, తండ్రి బ్రతుకుంటే నేను నీకు 108 ప్రదక్షిణాలు చేసుకుంటాను తండ్రి. మరీ ఎక్కువగా ముక్కేసానా ఏంటి? ఆ సంగతి తర్వాత, ముందు ఈ శబ్దం ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి అని శబ్దం వస్తున్న మెయిన్ డోర్ వైపు అడుగులు వేసి తలుపును తీసి ధైర్యాన్ని కూడా తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి చూసేసరికి సన్నటి తెల్ల పొగ కమ్ముకుంది. అమ్మో, ఇదేదో తేడా ఉంది, మనకెందుకు వచ్చింది, వెళ్ళిపోదాం అని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసేసరికి తన చెయ్యి ఎవరో పట్టుకుని ఆపారు. అంతే, గుండె రైలు కన్నా వేగంతో కొట్టుకోవడం మొదలై అరుద్దామన్న షాక్లో అరుపు కూడా బయటికి రాలేదు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. ఆపాదమస్తం తెల్లగా ఉన్న వ్యక్తి కళ్ళు తప్ప ఇంకేమీ గుర్తుపట్టలేనంత తెల్లని బూడిదతో ఒంటిని కప్పుకున్నట్లుగా ఉండి తెల్లని బట్టలు వేసుకుని చిరునవ్వుతో నిత్యని చూశాడు. డౌట్ లేదు, కన్ఫామ్గా దెయ్యమే. అనవసరంగా ఈ మాస్క్ తగిలించుకొని చచ్చాను బాబోయ్ అని మనసులో అనుకుంటూ భయపడుతూనే ఆ వ్యక్తి చిరునవ్వుకు తన చిరునవ్వును కలిపింది. అవతల వ్యక్తి డాన్స్ చేద్దామా అన్నట్లుగా తన చేతిని ముందుకు చాపాడు. ఆ చేతులు చూసి నిత్యకి, వామ్మో, ఈ చేతులేంటి అఘోర చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దెయ్యంతో డాన్స్ వేయకపోతే నిజంగానే నన్ను చంపేసి నా ఆత్మతో ఇదే రోజు బాల్కనీలోకి వచ్చి డాన్స్ ఇస్తుందేమో అని అనుకుంటూ నిత్య తన చేతులు చాపి అతనికి ఇచ్చింది. నిత్య బిక్కుబిక్కుమంటూ చెయ్యి చాపగానే అవతలి వ్యక్తి నిత్యం దగ్గరికి తీసుకుని నిత్య నడుం చుట్టూ చెయ్యి వేసి తన కళ్ళల్లోకి చూస్తూ డాన్స్ వేస్తుండగా అనువను అనమెగసే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా కాలాలు కల్లార చూసానులే వసంతాలు వేచింది రోజుకే అనే పాట చిన్నగా ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. డౌట్ లేదు, ఈరోజే నా ఆఖరి రోజు. పొద్దున్నే లేచి నా మొహం నేనే అద్దంలో చూసుకుని ఉంటాను ఛీ జీవితం అని బిక్కుబిక్కుమంటూ బలవంతంగా చిరునవ్వు చిందిస్తూ ఆ వ్యక్తి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అతని నాట్యానికి తగ్గట్టు నాట్యం వేసింది. ఒక దెయ్యంతో నాట్యం చేస్తున్నా అనే భయంతో తన గుండె చప్పుడు తనకే వినిపిస్తున్న తరుణంలో ఉరుముల శబ్దంతో ఒక పెద్ద పిడుగు పడింది. అప్పటికే గుండె నిండా భయం కమ్ముకున్న నిత్య ఆ పిడుగు శబ్దం వినగానే మరింత భయానికి గురై కళ్ళు తిరిగి ఆ వ్యక్తి ఒళ్ళోనే పడిపోయింది. కాసేపటికి నిత్యకి మెలకువ వచ్చేసరికి తన రూమ్లో తన బెడ్ మీద ఉంది. ఇదేంటి, నేను ఇక్కడే ఉన్నాను, నాతో దెయ్యం నాట్యం చేస్తుంది కదా, ఒకవేళ అది నా కళ లేదా నిజమా? నన్నెవరు లోపలికి తీసుకొచ్చారు, ఎలా వచ్చాను, అసలు ఇది కళ నిజమా అనుకుంటూ అద్దంలోకి చూసుకునేసరికి తన మొహానికి భూతం మాస్క్ పెట్టుకొని ఉండడం వల్ల సడన్గా చూసి భయపడి కేవలం పెద్ద కేక వేసింది. ఆ కేక్కి పక్కనున్న సముద్రకి మెలకువ వచ్చి భూతం మాస్క్లో నిత్యం చూసి అప్పటికే నిద్ర కళ్ళతో ఉన్న సముద్రకి భయం వేసి సము కూడా అరిచింది. వీళ్ళ అరుపులకి ఆన్లో ఉన్న పృథ్వీ విక్రమ్లకు కూడా మెలకువ వచ్చి సముద్ర వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి భూతం మాస్క్లో నిత్యం చూసి పృథ్వీ విక్రమ్ ఇద్దరు తో అనుకుని వెన్ను తట్టుకున్నారు. సముద్ర కూడా తూ అనుకుని ఆ మాస్క్ ఏంటి, ఎవడన్నా అలాంటి మాస్క్ పెట్టుకుని పడుకుంటాడా, ఇలా తయారయ్యావంటే అంది. అంటే రూమ్ చుట్టూ ఎవరో తిరుగుతున్నారు కదా,
ఒకవేళ దెయ్యం అయితే నేను కూడా దెయ్యం అనుకుని నన్నేం చెయ్యవు కదా అని నెమ్మదిగా కూడ తీసుకుని చెప్పింది. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. నిజంగా కనుక నిన్ను ఇలా ఏ దెయ్యమో చూస్తే నువ్వు కూడా దెయ్యం అనుకుని డాన్స్ చేస్తావు. అలా ఉన్నావు ఇది సముద్య. వామ్మో! అంత ఘోరంగా ఉన్నానా? అందుకే ఈ దెయ్యం నాతో నాట్యం చేసిందా అని ఆలోచనలో పడింది నిత్య. హలో మిస్ ప్రేతాత్మ, ముందు ఆ మాస్క్ తీసి పడుకో, లేదంటే సముద్య అన్నట్టు ప్రేమిస్తే సినిమాలో భరత్ లాంటి ఏ భగ్న ప్రేమికుడో ఆత్మలా నిజంగానే వస్తుందేమో అన్నాడు విక్రమ్ నవ్వుని బయటపడనివ్వకుండా ఆపుకుంటూ. మంచి నిద్ర చెడగొట్టేశావు నిత్య, ఛా అన్నాడు పృథ్వీ. సేమ్, ఒక అందమైన అమ్మాయితో కలలో డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు, ఛా అన్నాడు విక్రమ్. విక్రమ్ పృథ్వీ ఇద్దరు నిత్యం తిట్టుకుంటూ హాల్లోకి వెళ్ళాక పృథ్వీ విక్రమ్తో, ఆ పుట్టిదాన్ని ఏం చేసావురా? నీ కళ్ళల్లో రాక్షసానందం కనబడుతుంది అడిగాడు పృథ్వీ. విక్రమ్ పృథ్వీతో తను వేసిన ప్లాన్ గురించి చెప్పాడు. ఊరి దుర్మార్గుడా, నాకన్నా దారుణంగా ఆలోచిస్తున్నావు కదరా అన్నాడు పృథ్వీ. లేకపోతే ఆ పొట్టిదాని బ్రెయిన్ అనుమానానికి కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వేమో డబుల్ గేమ్ ఆడుతున్నావు ఆ సముద్యతోటి. ఈ మ్యూజికల్ జర్నీ అయ్యేలోపు ఈ పొట్టిదాని నోటు దురుస్తుందో ఖచ్చితంగా నాతో నరకం స్పెల్లింగ్ రాయిస్తుంది. అందుకే ముందే నరకాన్ని పరిచయం చేసేసా. ఇక దాని మైండ్ నిండా ఒక్కటే ఆలోచనతో నా జోలికి రాదు అన్నాడు విక్రమ్. పృథ్వీ విక్రమ్ వైపు కోపంగా చూసేసరికి, ఏమైందిరా అలా చూస్తున్నావు? కొంపతీసి ఆ పొట్టిదాన్ని జాలపడి నీ స్నేహితుని తిడతావా అన్నాడు విక్రమ్. థో, నువ్వు నీ తొక్కల బ్రెయిన్. ఏదో ఒక రోజు దానికి నిజం తెలిస్తే నిన్ను పైకి పంపిస్తుంది. అప్పుడు నువ్వు కాలాలు కన్నార చూశానులే, వసంతాలు వీచింది రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అని ఏ ప్రేతాత్మతోనూ సాల్సా డాన్స్ చేస్తావు అన్నాడు పృథ్వీ. చా, దానికంత బ్రెయిన్ లేదుగా అన్నాడు పృథ్వీ. విక్రమ్, నువ్వే అన్నావు కదా దాని బ్రెయిన్ అనుమానానికి కేర్ ఆఫ్ అని. ఆ పొట్టిదానికి భయంతో బ్రెయిన్ పనిచేయలేదు. కానీ ఒకవేళ అది సరిగ్గా ఆలోచిస్తే ఇంతకు ముందు రూమ్ చుట్టూ ఎవరైనా తిరిగినట్టు అనిపించినా రాత్రి జరిగినట్టు ఎప్పుడూ జరగలేదు. మనం ఉన్నప్పుడు మాత్రమే జరిగిందని దానికి క్లారిటీ వస్తే నీ ఫోటోకి దండే అన్నాడు పృథ్వీ. అమ్మో, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందిరా. ఇప్పుడు ఎలా అడిగాడు విక్రమ్. ఎలా అని ఇప్పుడు అడుగుతావేంట్రా? దిక్కుమాలిన ప్లాన్స్ వేసేప్పుడు ఉండాలి ఈ ఆలోచన, దరిద్రుడా. ఒక పని చేయి, నన్ను ఫాలో అయిపో అన్నాడు పృథ్వీ. అంటే అర్థం కానట్టు అడిగాడు విక్రమ్. నేను ఎలా అయితే అవసరమైతే సముద్యాన్ని ప్రేమలో పడేయాలి అనుకున్నానో నువ్వు కూడా సేమ్ అదే ట్రిక్ ఆ పొట్టిదాంతో ప్లే చేయి అన్నాడు పృథ్వీ. అంటే ఇప్పుడు నన్ను కూడా పేరు మార్చుకోమంటావా అడిగాడు విక్రమ్ పృథ్వీని. సటైరా అన్నాడు పృథ్వీ విక్రమ్తో. హే, నువ్వు సముద్యతో ఎలాంటి ప్రేమ అయినా నడిపే అవసరం లేకుండా ఆ కరుణామయరాలు పాడడానికి ఒప్పుకుంది కదరా అన్నాడు విక్రమ్ పృథ్వీతోటి. మనం ఆడుతున్న వైకుంఠపాలిలో ఎప్పుడు ఏ పాము కాటేస్తుంది అనేది తెలియదు. సో సముద్యకి నా మీద ప్రేమ పుట్టేలా చేసుకుంటే ఫ్యూచర్లో నిజం తెలిసిన ప్రేమ అనే అస్త్రం తనకి నాకు మధ్య ఒక బంధంలా ఉంటుందని ఫిక్స్ అయ్యాను అన్నాడు పృథ్వీ. అంటే తనని పెళ్లి చేసుకుంటావా అడిగాడు విక్రమ్. ఛా, అంత సినిమా లేదు అన్నాడు పృథ్వీ విక్రమ్ తోటి. మరి బంధమన్నావు అన్నాడు విక్రమ్ పృథ్వీతో. ఏదో ఫ్లోలో వచ్చేసింది, కానీ ముందు ఆ పొట్టిదాని గురించి ఆలోచించు అన్నాడు పృథ్వీ. ఉదయం మెలకు వచ్చిందా నిత్య బాల్కనీలోకి వచ్చి రాత్రి జరిగింది తలుచుకుంటూ ఉండగా, హాయ్ నిత్య, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చాడు విక్రమ్. అని విక్రమ్ వైపు చూసి మళ్ళీ ఆలోచనలో పడింది నిత్య. రాత్రి నిజంగా దెయ్యం వచ్చాడు, లేకపోతే నేను మాస్క్ వేసుకున్నట్టు ఎవరైనా దెయ్యం గెటప్ వేసుకుని తిరిగారా? రాత్రి ఆ టెన్షన్లో బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది, కానీ వచ్చింది నిజంగా దెయ్యమేనా ఆలోచనలో పడింది నిత్య. విక్రమ్ నవ్వుతూ తనని పలకరించడం గమనించి, వీడేంటి నాతో ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు అనుకుంది నిత్య మనసులో. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ కామెంట్ చేయండి.
ఫాలో చేయండి, సబ్స్క్రైబ్